సిగాచి బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆయన సంగారెడ్డి అదనపు కలెక్టర్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిగాచి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇప్పిస్తామని సీఎం చెప్పారు. ఎంతమందికి పరిహారం ఇచ్చారో అధికారికంగా చెప్పాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. మొత్తంగా చనిపోయినటువంటి వాళ్ళు 54 మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు. 54 కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా, ఎస్ఎల్బీసీలో ఇంకా శవమే బయటకు రాలేదు, మీకు బూడిదనైనా దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతా ఉంది. మృతుల్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు? అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు? ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళ పేర్లేంది, ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. క్షతగాత్రులు ఎవరు, వారికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. అంటే మొత్తం దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు, కొంతమందికి 10 లక్షలు కూడా ఇవ్వలేదు, కొంతమందికి 15 లక్షలు ఇచ్చారు, కొంతమందికి ఆ 15 లక్షలు కూడా ఇవ్వలేదు. అందువల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లడించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు? ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ బీసీలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని మాటిచ్చారు. 45% సీట్లు బీసీలకు కేటాయిస్తామని కీలక హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందని రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నామని, అందులో భాగంగానే ఆగస్టు 2న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నాకు ప్లాన్ చేశామని, ఈ ధర్నాలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ప్రతి వారం ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని, విద్యాశాఖ సీఎం వద్దే ఉన్న ఇలాంటి ఘటనలు జరగడమేంటని భారతీయ జనతా పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై వస్తున్న వార్తలు కొన్నే ఉన్నాయని, బయటకు రాని సంఘటనలు చాలా ఉన్నాయని అన్నారు. ఒకవైపున కీలకమైనటువంటి విద్యాశాఖని మంత్రిగా ముఖ్యమంత్రి ఉండి ఇన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉంది. అరే మందులు కల్తీనే, ఫుడ్ కల్తీనే, నూనె కల్తీనే, రకరకాల ఆహార పదార్థాలు అన్ని కూడా ఈరోజు కల్తీతో ప్రజలు సతమతమైతా ఉన్నారు. వెలుగులోకి వస్తున్న వార్తలు కొన్ని అయితే వెలుగులోకి రాని వార్తలు మరికొన్ని. అసలు ప్రభుత్వం యొక్క ప్రతి మంత్రిత్వ శాఖలో కూడా విజిలెన్స్ శాఖ ఏం చేస్తోందని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది, దేనికోసం ఉంది, ఏం చేయడానికి వ్యవహారం చేస్తా ఉంది అన్నది అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తామని చెప్పన్నారు బీఆర్ఎస్ పీరియడ్ లో. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అసలు బెల్ట్ షాపే కనబడదని చెప్పి శాసనసభలోనే పదే పదే ప్రస్తావించినటువంటి ఒక అంశం ఈరోజు నిత్యకృతమైపోయింది. బెల్ట్ షాపుల ద్వారా మందుల పంపిణీ కేవలం మద్యం యొక్క అమ్మకాల ద్వారానే, బీర్లు అమ్మడం ద్వారానే, బార్లలో జరిగే లావాదేవీల ద్వారానే ఆదాయం నింపుకోవాలని చెప్పని గత ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రభుత్వం కూడా కొనసాగింపుగా ఉంది. ఇంకా ఆ వ్యాపారాన్ని 3 రెట్లు పెంచింది. సివిల్ సప్లైస్ లో అంతే. అసలు పాలన మొత్తం కూడా అవినీతిమయమైంది.
పరిపాలన మొత్తం కూడా అవినీతిమయమైంది. మరి మంత్రులకు వాటాలు ఇవ్వాలంటే అధికారులుగా మేము ఏం చేయాలి, మాకు తప్పటల్లా ఈ పని అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. సిట్ విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని సిట్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. రేవంత్ మాట్లాడిన వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ కూడా ఇచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది. చివరికి వాళ్ళ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు హ్యాక్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని కూడా సిట్ అధికారులకు నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కంప్లైంట్ కూడా సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. నేను సౌత్ ఫస్ట్ పోస్టులో వచ్చినట్టుగా నేను ఆ ఎవిడెన్స్తో సహా సిట్ అధికారులకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఫోన్లు ట్యాపే కాదు, మరి డార్క్ వెబ్లో అత్యంత ఆధునిక అత్యంత ఖరీదైన సాఫ్ట్వేర్ టూల్స్ వాడుతూ తన ఓన్ మంత్రుల మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు. మిగతా బిజినెస్ మెన్ల మొబైల్ ఫోన్లు కూడా హ్యాక్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ పత్రిక రాసింది. దీని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఆ మంత్రులను మీరు సిట్ ఆఫీస్కు పిలిపించాలి. వాళ్ళ ఫోన్లు కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ ఫోన్ల మీద కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయాలి. వాళ్ళ ఫోన్లలోకి ఏ విధంగా మరి సాఫ్ట్వేర్ మాల్వేర్ పంపించిన విషయాల మీద కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేయాలని చెప్పేసి కూడా నేను సిట్ అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా మరి భారత రాష్ట్ర సమితి మళ్ళొక్కసారి మేము చెప్తున్నాం, భారత రాష్ట్ర సమితికి ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు. కేసీఆర్ గారు ప్రజలను నమ్ముకొనే మరి ప్రజల గొంతుకై తెలంగాణ తీసుకొచ్చిండ్రు. ఆ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పరిపాలన చేసినట్టు తప్ప పోలీసుల మీద ఆధారపడి ఎక్కడ కూడా మరి పరిపాలన చేయలేదన్న విషయం స్పష్టంగా నేను సిట్ అధికారులకు చెప్పిన. ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని ఆయన తల్లి స్వర్ణలత నేడు కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వచ్చిన స్వర్ణలత జైల్లో ఉన్న తన తనయుణ్ణి చూసి తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుమారుడి పరిస్థితి వివరిస్తూ కంటతడి పెట్టారు. జైల్లో తన బిడ్డకు తగిన సౌకర్యం కల్పించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా కుమారుడు ఏమైనా ఉగ్రవాద అంటూ ఆక్రోశించారు. మిథున్ రెడ్డికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అట్లే ఉన్నాడు. ఫెసిలిటీస్ మేము అడిగినాము, ఇంకా లాయర్ గారు అప్లికేషన్ పెట్టినారు. ఇంకా వాళ్ళు ఎంత మాత్రం శాంక్షన్ చేస్తారు మనకు తెలియదు. నేను అడగలేదు ఆ క్వశ్చన్, నాకు ఎక్కువ బాధ ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏం లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్న కోరిక. ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, వాళ్ళ దృష్టిని ఏ విధంగా మరల్చాలనేటువంటి చేసిన ప్రయత్నమే ఈ కేసు. ఇందులో న్యాయస్థానం వారికి కొన్ని హక్కులు కల్పించింది. ప్రజాస్వామ్యంలో అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చట్టం కల్పించినటువంటి వెసులుబాటు. ఆయనకి సర్వైకల్ పెయిన్ ఉందని, ఏదైతే పార్లమెంట్ మెంబర్గా ఆయనకి ఫుడ్ ఇంటి నుంచి ఇవ్వాలనేటువంటి, ఇంటి వంట ఇవ్వాలనేటువంటిది వేసినప్పుడు ఇంతవరకు మరి ఎప్పుడు మనం చూడలే. జైలాధికారులు దాన్ని క్యాన్సిల్ చేయమని వేయటం అంటే అధికారుల పైన ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తెస్తున్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, కక్ష సాధించాలి,
దానికోసం కట్టుకదలాలి. తమ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, ఉపాధ్యక్షుడు రమణమూర్తి మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న సుమారు 408 ఎకరాల్లో లేఅవుట్ను ఏర్పాటు చేశారని తెలిపారు. సదరు స్థలాలను 1982 నుండి 1989 మధ్యలో తాము కొనుగోలు చేశామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులే తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. దీంతో బాధితులమైన తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. బాధితులకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పు వెలువడించినా తాము సదరు స్థలంలో ఇండ్లను నిర్మించుకోలేని దుస్థితి నెలకొందని అన్నారు. సుమారు 5,000 మంది బాధితులు ఉన్నా తమకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎన్సీ రంగరాజు ఆర్డర్ గారు కొట్టేశారంటే అది రాంగ్, వాళ్ళ రిక్వెస్ట్ రాంగ్ అని దాన్ని అక్కడికి జడ్జిమెంట్ వచ్చేసింది. దాన్ని ముఖ్యంగా ఏం చేశారంటే మళ్ళీ 2005లో ఒక జాయింట్ కలర్ భీమానాయక్ ద్వారా ఆర్డర్స్ లేకపోయినా భీమానాయక్కి దాని ఆర్డర్స్ని రీరైట్ చేయించాడు. ఇది ఒక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుని రీరైట్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మళ్ళీ లావణ్య పట్ట కింద కొంతమంది విలేజర్స్ పేరు మీదకి ఎక్కడం జరిగింది. ఆ విలేజర్స్తో పాటు ముగింపు పేరు మీద వీళ్ళందరి పేరు మీద ఎక్కించుకోవడం జరిగింది. సరే, దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేసినాము. ఆ ఛాలెంజ్ లీగల్ ద్వారానే మేము కోర్టుని నమ్ముకొని చేయడం ద్వారా జస్టిస్ రోహిణి అనే ఆర్డర్ బెంచ్ మీద, జస్టిస్ రోహిణి అనే బెంచ్ మీద హైకోర్టులో మాకు మళ్ళా 2012లో మా పేరు మీద తీర్పు రావడం జరిగింది. మళ్ళీ అది ఆ అపీల్ రాంగ్, అట్లా చేయడం జరగదు. ఫస్ట్ టీఎన్సీ రంగరాజన్ ఇచ్చిన ఆర్డర్సే కరెక్ట్. వీళ్ళకి 1902 నుంచి మొత్తం రికార్డు ఉంది మా దగ్గర. ఆర్ఓఆర్ దగ్గర నుంచి మాకు మొత్తం హిస్టరీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయండి, విత్ ప్రూఫ్స్లు, జడ్జిమెంట్ ఆర్డర్స్తో సహా అన్నీ వచ్చినాయి. అయినప్పటికీ కూడా అక్కడికి మమ్మల్ని ల్యాండ్ మీదకి రాకుండా ఇన్ని రోజులు ఏమవుతుందంటే మేము పాత అసోసియేషన్ని నమ్ముకున్నాం. ఆ అసోసియేషన్ ఏంటంటే అసలు ఏ యాక్టివిటీ మాకు చెప్పేది కాదు. ఏదేమన్నా కోర్టులో కేసు ఉంది. సరే, కోర్టులో కేసు ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా చెప్తుండు, అక్కడ ల్యాండ్ మీద మరి ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి సార్ అంటే అది మనది కాదనేటోడు. మేము అదంతా ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆ అసోసియేషన్ని పక్కకు పెట్టి ఇండివిజువల్గా మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఒకసారి డిమాలిషింగ్ జరిగింది 2023లో. 700 ఇల్లులు కూల్చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ కోవిడ్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మేము అక్కడికి పోలేకపోయినామో. మా ఫాదర్ కోవిడ్లో చనిపోయిండు. కేవలం కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రులకు ప్రత్యేకతలను తీసుకురావాలని గంగపుత్ర చైతన్య సమితి మొత్తాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గంగపుత్ర మాట్లాడారు. గత ప్రభుత్వం 2016 సంవత్సరంలో అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 6 గంగపుత్ర పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు జీవోను వ్యతిరేకిస్తూ ఇతర కులస్తులను మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి అనుమతించవద్దంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. తమ మొర ఆలకించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఇతర కులస్తులను సహకార సంఘాలలో చేర్చాలా వద్దా అని తేల్చాలని ఆదేశించినట్టు చెప్పారు. కాగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఏర్పాటైన ఎక్స్పర్ట్ కమిటీ విచారణ జరపకుండా తమ సామాజిక వర్గానికి మోసం చేసే విధంగా నివేదిక ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇతర కులస్తులు కూడా సహకార సంఘాలతో సభ్యత్వం పొందడాన్ని సమర్థించడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. పర్యటించిన తర్వాత ఇవ్వాల్సిన నివేదికని వాళ్ళు కేవలం అక్కడ ఉండి ఆఫీసులలో కూర్చొని ఎవరిని సంప్రదించకుండా ఎక్కడా కూడా పర్యటించకుండా ఒక నివేదికనిచ్చి కేవలం జీవోల ఆధారంగా మేము అందరినీ మత్స్యకారులుగానే చూస్తున్నాం, 1964లో వచ్చిన 98 జీవోలో ఆధారంగానే మేము అందరినీ మత్స్యకారులుగా చూస్తున్నాం అని చెప్పి హైకోర్టును కూడా తప్పుదారి పట్టించి ఒక నివేదిక ఇచ్చినారు. హైకోర్టు మరి నిపుణుల కమిటీ ఎందుకు వేసినట్టు, జీవోల ఆధారంగానే సభ్యత్వాలు ఇచ్చేటట్టు అయితే హైకోర్టు ఎందుకు నిపుణుల కమిటీ వేసినట్టు, ఎందుకు మరి గంగపుత్రులు హైకోర్టును ఆశ్రయించినట్టు అనేది ఏం తేల్చకుండా ఆ హైకోర్టును తప్పుదారి పట్టిస్తే హైకోర్టు
సేమ్ మత్స్యకారులు కాబట్టి అందరు మీరు కలిసి సభ్యత్వాలు చేసుకోండి అని చెప్పడంతో మళ్ళీ మత్స్యశాఖ ఒక సర్కులర్ని మెమోని నిన్న రిలీజ్ చేసినారు. దాని ఉద్దేశం ఏంటంటే గంగపుత్రులు ఏవైతే వారి సంప్రదాయ కుల వృత్తిని దోపిడీ చేస్తున్నారు, ఉన్న సొసైటీలను మొత్తం గుంజుకుంటున్నారు, వృత్తి దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి బాధపడుతూ హైకోర్టును ఆశ్రయిస్తే దాంట్లో అన్నిట్లలో కూడా మళ్ళీ సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి నిన్న మెమో రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ అట్లా ఆ మెమోని ఇట్లా ఇంప్లిమెంట్ చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీద రావాల్సి వస్తుంది. ఈ రెండు కులాలు ఏవైతే సంప్రదాయ మత్స్యకారులు గంగపుత్ర కులము, అలాగే పండ్లు పొలాలు సేకరణ అమ్మకం చేసుకునే అట్లనే కల్లుగీత కార్మికులు ఉన్నటువంటి ముదిరాజు కులము గ్రామాలలో రేపు తలలు పగలొట్టుకునే రోజులు ఈ మెమో అమలు చేస్తే వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క మెమోని ఇమీడియట్గా ఆపాలి. అట్లనే 98 జీవోని తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా గడ్డం అశోక్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో బైబిల్ను తగలబెట్టి క్రైస్తవులపై దాడులు రాజ్యాంగ విరుద్ధమని, దాడికి పాల్పడ్డ మతోన్మాదులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవులపై దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని అన్నారు. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలుగా, అదేవిధంగా క్రైస్తవ విద్యార్థి సంఘంగా, క్రిస్టియన్ విద్యార్థి జేఏసీగా ఇలా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇలా దొరల పాలన పోయిందని అనుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇది సెక్యులర్ పార్టీ, అదేవిధంగా అన్ని మతాలను గౌరవిస్తామని చెప్తున్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఇలా ఇల్లందులో జరిగినటువంటి బైబుల్ను తగలబెట్టి అదేవిధంగా క్రైస్తవులపై దాడులకు గురి చేస్తున్నటువంటి మతోన్మాదులను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇలా పెంచి పోషిస్తూ ఉన్నది. కాబట్టి ఇల్లందులో జరిగినటువంటి దాడులను పూర్తిగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇల్లందులో క్రైస్తవులపైన ఎవరైతే దాడులు చేసిరో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ దోషులను ఈ రాష్ట్ర ప్రభుత్వము శిక్షించాలి. ఇలాంటి సంఘటనలను ఈ తెలంగాణలో జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారుపై ఉన్నది. ఇలా అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్రైస్తవులకు ఇలా ఎక్కడ జరిగినా దాడులు జరిగినా ఈరోజు స్పందించకుండా ఇవాళ సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక క్రైస్తవుల మీద దాదాపు ఇలా ఒక 20-30 దాడులు జరిగినాయి. మళ్ళీ వాటి పునరావృతం అవుతున్నాయి. వీటిని ప్రభుత్వం తక్షణమే వాటిని అరెస్ట్ చేయాలి. ఇలా భారత రాజ్యాంగం చెప్తుంది ప్రతి మత స్వేచ్ఛ అందరికీ ఉన్నది. ఇలా ఆర్టికల్ 25 ఏం చెప్తుంది, 27 ఏం చెప్తుంది, భారతదేశంలో ఏ మతానికైనా బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు మియాపూర్ పోలీసులు. 5 నిందితులను అదుపులోకి తీసుకోగా 2 నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుండి 17 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. 7 సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు పోలీసులు. టీమ్గా ఏర్పడి హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి బాన్స్వాడ నుంచి ఇక్కడ హైదరాబాద్ రావడం, ఇక్కడ ఉన్న వెహికల్స్ నైట్ కూడా దొంగతనాలు చేయడం, ఈ వెహికల్స్ తీసుకెళ్లి డిఫరెంట్ ప్లేసెస్లో అమ్మడం, ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతం ఇప్పుడు 17 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో హై ఎండ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయి, ఎఫ్జెడ్ బండ్లు ఉన్నాయి. అన్ని కాస్ట్లీ వెహికల్స్ వీళ్ళు టార్గెట్ చేసి నైట్ పూట తిరుగుతూ దొంగతనాలు చేయడం చేస్తున్నారు. వీళ్ళని పట్టుకురావడం జరిగింది. 7 మందిలో 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. దీంట్లో సోహెల్ అలీ అనే అతను ప్లస్ కిస్మత్ అలీ అనే అతను 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. మిగతా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ప్రైమ్ అక్యూడ్ ఎవరైతే ఉన్నారో షేక్ సోహెల్ అని, ఇతను ఇంతకుముందు కూడా 6 కేసులలో దొంగతనంలో బాన్స్వాడలో ఇంతకుముందు కామారెడ్డి పోలీస్ స్టేషన్ జైలుకు వెళ్ళడం జరిగింది. అయినా కూడా అతను ప్రవర్తన మార్చుకోకుండా ఇంకా ఇప్పటికి కూడా ఇంకా దొంగతనాలు కంటిన్యూ చేస్తున్నాడు. అతను వాళ్ళ కింద టీంని పిల్లల్ని పెట్టుకున్నాడు, కొంతమందిని ఆ టీం పెట్టుకొని జూనియర్స్ పిల్లల్ని కూడా యూజ్ చేస్తున్నాడు. ఎఫెన్సెస్ యూజ్ చేసి ఇవన్నీ దొంగతనాలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు అయితే 17 వెహికల్స్ మేము రికవరీ చేయడం జరిగింది. ఇంకా మిగతావి కూడా వెరిఫై చేస్తున్నాం. ఇంకా టీం మెంబర్స్ ఎవరు ఉన్నారా లేదా అని చెప్పి వెరిఫై చేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే 2 వీలర్స్ వెహికల్స్ వాళ్ళు
ప్రాపర్గా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఒక పార్కింగ్ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో టోకెన్స్ ఇచ్చేది అక్కడ అటువంటి చోట పెట్టుకోవాలి. ఇక్కడ మన మెట్రో రైల్వే స్టేషన్ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టకుండా వాళ్ళు పక్కన ఎక్కడో పెడతారు. 10 రూపాయల గురించి 20 రూపాయలు మళ్ళీ కట్టాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో పెట్టకుండా వేరే చోట పెట్టడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది ఇక్కడి నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు మియాపూర్, ఆర్సీపురం, చందానగర్ నుంచి ట్రావెల్ చేసి పటం చెరువు ఇండస్ట్రీస్కి వెళ్ళేవాళ్ళు రోడ్ల మీద పక్కన పార్కింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు అట్లా అన్అటెండెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయి వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు దొంగతనం చేయడం చేస్తూ ఉన్నారు.